నమస్తే అండి, కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం జోగులాంబ గద్వాల జిల్లా ఇట్కాల మండలం సాతర్ల గ్రామంలో ఉన్నామండి. రైతు రాఘవేందర్ ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నాడు, ఏ విధంగా సాగు చేస్తున్నాడు, అవన్ శుద్ధి ఏ రకంగా మిరప పంటకు వేస్తున్నాడు, ఏ విధమైన అనుభవాలు ఉన్నాయి, తదుపరి రైతులకు అతని అనుభవాలు పంచుకుంటాడు. చెప్పండి రాఘవేంద్ర గారు. సార్ మాది జోగులాంబ గద్వాల జిల్లా ఇట్కాల మండలం సాతర్ల విలేజ్ సార్ మాది. అయితే నేను 5 ఎకరాల్లో మిరప సాగు చేసినాను. దీంట్లో రెండవ విడతగా అవశుద్ధి వదులు కలుపుకొని చేనులో ఇచ్చుకోవడం జరిగింది. దీనివల్ల అయితే మా పంటలో రిజల్ట్ బాగా కనిపించింది. ఇంకా ప్రస్తుతం అయితే రైతులు ఈ అవశుద్ధి వాడడంలో ఎటువంటి అభ్యంతరాలు లేకుండా వాడుకోవచ్చు. ఎన్ని ఎకరాలు వేసినావు? 5 ఎకరాలు వేసినాను. 5 ఎకరాల్లో ఈ ప్యాకెట్ ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నావు? నేను పోయినసారి కొద్దిగా డౌట్ మీద కొద్దినే వాడినాను. పోయిన సంవత్సరం అది వేరే ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని దీన్ని తీసుకొని ఒక 2 ఎకరాలకు మాత్రమే వాడి చూసిన. లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ 5 ఎకరాలలో ఎప్పుడు వేసినావు? నేను వదిలి మొక్క వేసిన తర్వాత 2 నెలల పైరుకి వేసిన సార్. 2 నెలల పైరుకి వేసిన. ఏ విధంగా వేసినావు? ఫర్టిలైజర్ ద్వారా వేసిన. ఎట్లా వేసినావు? మామూలుగా ఒక ప్యాకెట్ తీసుకొని ఫర్టిలైజర్లో మిక్స్ చేసుకొని గుంటకాయ పెట్టినా. ఇది వేయడం వల్ల ఏం గమనించినావు? మొక్క మంచి గ్రోతింగ్ బాగా వస్తుంది. మొక్క ప్లస్ వేరు వ్యవస్థ మంచిగా ఉండి మొక్క బలంగా తయారవుతుంది. తెగులను తట్టుకునే విధంగా తయారవుతుంది. మొక్క తయారవుతుంది. ఆల్రెడీ ఇది ఏని కూడా నా పొలం దగ్గర ఉంది. ఇంకొక పొలం దగ్గర దీన్ని వేయలేదు. దానికి అంటే మందు చాలకు వచ్చి వేయలేదని ఆ ఏని ఇచ్చే కాడ కొంతవరకు డిఫరెంట్ అనిపిస్తుంది. మీ ఊర్లో ఎలా ఉంది అంటే ఎన్ని రోజులు అయింది ఇది పెట్టి? ఇప్పటికి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు వేసి 4 నెలలు అవుతుంది. దీని వేసి 4 రోజులు అవుతుంది. ఫస్ట్ కోత ఏ విధంగా వస్తుంది? ఫస్ట్ కోత ఎప్పుడు వస్తుంది మీకు? ఫస్ట్ కోత ఆల్రెడీ ఇప్పుడు ఈల్డింగ్ చేసేది సార్. రకం ఏంది? తేజ 22 సెమినిస్ కంపెనీ. ఎన్ని క్వింటాలు రావచ్చు? అంటే లాస్ట్ ఇయర్ ఏ రకం వేసినారు? లాస్ట్ ఇయర్ కూడా 22 వేసినాము. అయితే వాతావరణ కారణం చేత తామర పురుగు వచ్చి దిగుబడి ఎకరానికి 25 క్వింటాలకు మించి ఎక్కువ రాలేదు. 25 క్వింటాలకు మించి ఎక్కువ రాలేదు. ఈ ఇయర్ ఇప్పుడు ఫస్ట్ హార్వెస్టింగ్ చేయాలి. లేబర్ షార్టేజ్ ఉన్నందు వల్ల ఆగడం జరిగింది. ఫస్ట్ హార్వెస్ట్ వచ్చింది. ఆల్రెడీ వచ్చింది. ఫస్ట్ హార్వెస్టింగ్ చేయాల్సింది. ఇదంతా ఒకటే మొక్కనా? బ్రాంచెస్ ఫస్ట్ హార్వెస్టింగ్. ఓకే. అంటే అవన శుద్ధి వేయడం వల్ల ఏమో అట్లా ఎట్లా అంటే మన వాడుకోవచ్చా? రైతులు వాడుకోవచ్చు. కాకపోతే పూర్తి అవగాహన తోటి తెలుసుకోవాలి. అదే ఎప్పుడు వేయాలి, ఏమి వేయాలి. మాకు ఎట్టుందంటే ఇది అవన శుద్ధి అనేది మాకు అందనంత దూరంలో ఉంది. జస్ట్ మీరు ఏదైనా ఫార్వర్డ్ వీడియోస్ ఏదో చూడడం వల్ల ఏమైనా ఆలోచన వచ్చి మిమ్మల్ని కాంటాక్ట్ అయితే తప్ప మాకు ఇది అందించే మార్గంలో లేదు. లాస్ట్ ఇయర్ వాడి ఈ ఇయర్ వాడినా కాబట్టి లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియో చూడలేదు. నేను మా ఫ్రెండ్ ద్వారా దీన్ని వాడరా అంటే వాడినా. మీ ఫ్రెండ్ ద్వారా? మా ఫ్రెండ్ ద్వారా. నేను ఈ ఇయర్ వీడియో చూసి మీకు ఫోన్ చేసిన, ఆన్లైన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసిన. ఓకే. నువ్వు చూసి వేరే రైతుకి ఇచ్చిన? ఊరికి ఇచ్చిన. ఆయన కూడా స్పాట్ లో తెప్పించుకున్నాడు. ఆయన అవునవును, ఆయనకి ఇచ్చిన. ఆయన బాగుంది. ఓకే. ఇది ఇప్పుడు ఎన్ని ఎకరాలు వచ్చినావు మొత్తం? నేను మొత్తం 5 ఎకరాలు ఉంది సార్. మొత్తం 5 ఎకరాలు ఒకటే రకమా? ఓకే. నువ్వు కాయకులుడు ఉంది కదా, కాయకులు మాత్రం చీటో 100% పనిచేస్తుంది. తాలు కూడా రాదు కాయ. చీటో కొట్టు, ప్రాణ్య కూడా పైన పూతకు మళ్ళీ పూత కూడా మంచిగా వస్తుంది. ప్రాణ్య ఒకటి, చీటో ఒకటి 2 కలిపి కొట్టు. వేరే మందులు కలిపొద్దల్లా. ఓన్లీ ఆ 2 కలిపి కొట్టు. 100% పూత, నీకు తాలుకాయ రాకుండా, కాయ మచ్చ రాకుండా, కాయ కొమ్మ ఎల్లుండు మొత్తం పోతుంది. 100%. 5 ఎకరాలకు 2 సెట్లు తీసుకున్నా కూడా మనకి సరిపోతుంది అండి. అంటే ఇది సాల్ ఎట్లా పెట్టినావు? ఇది 5 ఫీట్లకు ఒక సాల్ ఉంటుంది సార్. ఇది 5 ఫీట్లకు ఒక సాల్ ఉంటుంది. మామూలుగా ఫీట్నరకి ఒక మొక్క ఉంటది. దీనికి విడత వచ్చేసి ఒక సాల్ ఫీట్నరకు గ్యాప్ కి ఒక మొక్క ఉంటది. మొక్క ఇటు 5 ఫీట్లు ఉంటుంది. 5 ఫీట్లు ఉంటుంది. ఇటు 5 ఫీట్లు పెట్టినారు. అయినా కూడా కమ్మకపోయింది చెట్టు. ఎక్కువ అంటే 5 ఫీట్లు అంటే చాలా దూరం. లాంగ్ అన్ని 5 ఫీట్లు ఉంటాయి మొత్తం. ఊరు మొత్తం. ఇప్పుడు కూలోళ్ళు తెంపితే అంత రాలిపోతుంది కదా. కూలోళ్ళు భయపడేది పెడతలేదు సార్. నీకు సగము 10% దిగుబడి తగ్గుతుంది. నేను చెప్తాను. దిగుబడి తగ్గినా పర్లేదు కానీ ఇది ఎట్లుంటది ఇది వీక్ వస్తే ఇది మీకు పైన మొత్తం దిగుబడి తగ్గిపోయి కదా. ఓకే. ఇప్పుడు ఇది ఏ టైంలో వేసినావు? ఇది 60 రోజుల టైంలో వేసినావా?
మొక్క 40 days time వేసిన. 40 days కి 40 వేసినావు days మొక్క time పెట్టినాక 40 days కి 40 days వేసినావు. కి వేసిన. ఓకే ఓకే. ఇది వాడిన తర్వాత ఎన్ని రోజులకు రిజల్ట్ అనిపించింది నీకు? ఇది వాడిన తర్వాత దాదాపు అంటే ఒక 7 days తర్వాత 7 days 1 week తర్వాత 10 1 days week తర్వాత తర్వాతనే మాకు రిజల్ట్ కనిపించింది. రిజల్ట్ మంచిగా అనిపించింది. రైతు రాఘవేందర్ మొత్తం కలిసి 5 ఎకరాల పేరు మీద అవన శుద్ధి వాడడం వల్ల మంచి రిజల్ట్స్ రావడం జరిగింది. ఫస్ట్ ఖాతా కూడా దిగింది, మీరు చూస్తున్నారు కదా. ఫస్ట్ ఖాతా వచ్చిందండి. ఫస్ట్ ఖాతా ఇప్పుడున్న టైంలో ఇప్పుడున్న టైంలో ఫస్ట్ ఖాతానే దిగింది. రైతు రాఘవేందర్ 5 ఎకరాల పొలానికి అవన శుద్ధి వాడడం వల్ల మంచి ఫలితాలు సాధించడం జరిగిందండి. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి. కిసాన్ సాగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి.